రెడ్డి పరిపాలన కానీ, ఆయన ఇచ్చిన పథకాలు గాని ఏ విధంగా ఉన్నాయి? సక్సెస్ఫుల్ గా ఉందమ్మా, బాగుంది, బాగా నడుస్తుంది. అసలు రేవంత్ రెడ్డి పరిపాలనలో మీరు గమనించిన మార్పులేంటి? చేర్పులేంటి ఇప్పటి వరకు 2 ఏళ్ల పరిపాలనలో? గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంటే మంచి ఫాలోయింగ్ లో ఉంది. అంటే మొన్న చూసుకుంటే మనకి 150 కోట్లు పెట్టి ఫుట్బాల్ మీద ఇంత ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా ఫ్యూచర్ కోసం అని? చాలా కరెక్ట్, అది యూత్ కు బాగా మంచి ఎంకరేజ్. అది అంటే వాళ్ళ స్వార్థం దేశానికి కోసం. కూడా ఖ్యాతి, అది రాష్ట్రానికి కూడా ఖ్యాతి. అంటే చాలా మంది అపోజిషన్ నుంచి చూసుకున్నట్టయితే అది గ్రౌండ్ మీద పెట్టేది ఏదో టీం మీద పెట్టుంటే ఇప్పటి వాటికి మన వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే వాళ్ళే అని చెప్పేసి అపోజిషన్ నుంచి అంటున్నారు. మీరేమంటారు? అది ప్రపోజల్ లో పెట్టుకుని దీన్ని ఏర్పాటు చేసిండు ఆయన. అంటే పరిపాలనలో ఇప్పటి వరకు 2 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? బాగానే జరిగిందమ్మా. ఆర్థిక మాన్యం కొంచెం డౌన్ ఉన్నది కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నాడు. ఆయనకి ఈయనకి తేడాలంటే ఏం చెప్తారు? తేడాలంటే అమ్మా, ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా కొన్ని తేడాలతోనే నడుస్తుంటది.